హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో నేను ఉగ్గు తయారు చేశానండి మా బాబు కోసం. అది ఎలా తయారు చేశానో చూడండి. ఫస్ట్ ఈ ఉగ్గు అనేది పిల్లలకి చాలా మంచిదండి. 6 to 12 months వరకు పెట్టచ్చు మనము. ఈ ఉగ్గులో మనం పప్పులు అలాగే డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ కలుపుతాం కాబట్టి చాలా ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి. మళ్ళీ పిల్లల ఎదుగుదలకు అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది. ఈ ఉగ్గు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ఫస్ట్ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి, అలాగే కొన్ని పప్పులు కూడా తీసుకున్నాను. రేషన్ బియ్యంలో ఎలాంటి చెత్త అలాగే మెరగలు లేకుండా తీసుకోవాలి, పిల్లలకు కదండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి, వాటర్ తాగే గ్లాసు. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని అందులో పోసి పెట్టాను. అలాగే రాగులు తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ నిండా. ఆ రాగులు అనేవి పిల్లల ఎముకలకు అలాగే జీర్ణక్రియకి చాలా మంచివి కదండి. ఎముకలు పుష్టిగా ఉంటాయి. ఇది ఎదిగే వయసు కదండి పిల్లలకి. ఈ రాగులలో ఐరన్ అలాగే కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాగులు ఎక్కువ తీసుకోవాలి, పిల్లలకి చాలా మంచిది. అలాగే మినపప్పు కూడా తీసుకుంటున్నాను ఒక గ్లాసు. మినపప్పు అనేది చాలా ఈజీగా అరుగుతుంది పిల్లలకి, ఎలాంటి గ్యాస్ సమస్య ఉండదు. అందుకే ఒక గ్లాసు అది కూడా తీసుకుంటున్నాను. అలాగే పెసరపప్పు కూడా తీసుకుంటున్నానండి. పెసరపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. పెసరపప్పు కూడా చాలా ఈజీగా అరుగుతుంది కాబట్టి పిల్లలకి మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరపప్పు కాకుండా పెసలు కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ 7 to 8 monthsలో అట్లా తీసుకున్నాను. ఇప్పుడు అవైలబుల్గా లేవని ఈ పెసరపప్పు తీసుకుంటున్నాను. తర్వాత శనగపప్పు కూడా తీసుకుంటున్నానండి. శనగపప్పు అనేది చాలా తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే మోషన్స్ అవుతాయని కొంచెం తక్కువనే తీసుకుంటున్నాను. అలాగే కందిపప్పు కూడా కొంచెమే తీసుకుంటున్నానండి. కందిపప్పు తీసుకుంటే వేడవుతుంది, అలాగే కొంచెం గ్యాస్ సమస్య వస్తుందని కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను. ఏదైనా కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి కదా పిల్లలకి. అవి 2 కలిసి ఒక సగం గ్లాస్ తీసుకుంటున్నాను, వీడియోలో చూడండి. వీటిని మంచిగా కలుపుకొని ఒక 3 times అలా మంచిగా వాష్ చేసుకోవాలి. పొట్టు అలాగే ఏమన్నా చెత్త ఉన్నా కానీ బయటకు వస్తుందండి. మంచిగా 3 times అట్లా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బగోన్లో ఒక జల్లి పెట్టి దాంట్లో ఇది ముళ్ళ కట్టి పెట్టాలండి పప్పులన్నీ. తర్వాత ఒక 5 to 6 hours మంచిగా ఆరబెట్టాలి. తర్వాత గ్యాస్ పైన ఒక మందంగా ఉండే పాత్ర అంటే ముకుడు, కడాయి అలా బగోని ఏదైనా సరే అది తీసుకొని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూస్తున్నట్టు సిమ్లో చిన్నగా పెట్టుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా వేగనీయాలండి. అది మాడిపోవద్దు, పిల్లలకి మాడిపోతే మంచి టేస్ట్ రాదండి, వాళ్ళు సరిగ్గా తినరు. అందుకే చిన్నగా మంట పెట్టుకొని మంచిగా వేగనీయాలి నిదానంగా. ఒక 5 to 10 minutes అట్లా మంచిగా వేగనీయాలి. అవి వేగాక బియ్యం అనేది వైట్ కలర్ రాయి క్రిస్పీగా అవుతాయండి. తర్వాత అవి పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండర్లో మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే అప్పుడు మరీ పిండిగా కాకుండా ఉప్మా రవ్వలాగా, గోధుమ రవ్వ ఉంటుంది కదండి, దాట్లాగా పట్టుకోవాలి. మరీ పిండిలాగా ఉంటే అవి ఉండలు ఉండల్లాగా మంచిగా ఉండవు. అలాగే వీటిని జల్లెడ పట్టుకొని ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 20 days అలా ఉంటుందండి, మంచిగానే బాగుంటుంది, ఏం ఖరాబ్ కాదు. నేను కూడా స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఉగ్గు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ ఉగ్గు పిండి మనకు ఎంత కావాలో అంత కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. తర్వాత ఒక స్టీల్ బగోన్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని అవి కొంచెం మరిగాక దాంట్లో మనం కలుపుకొని పెట్టుకున్న ఆ పిండిని అలా పోసుకోవాలండి. ఆ ఉగ్గును అలా పోసుకొని కొద్దిసేపు అట్లా కలపాలి. తర్వాత ఒక 5 minutesలో మన ఉగ్గు రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే ఉగ్గు రెడీ అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేవతి డైలీ వ్లాగ్స్. ఉంటున్నాం, అలా బాయ్. లైక్ చేయండి.